కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తోటపేట గ్రామంలో నెలకొన్న వివాదాలపై తహసీల్దార్ కార్యాలయంలో శాంతి సమావేశం నిర్వహించారు. సిఐ చైతన్య కృష్ణ ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి గ్రామంలో శాంతి భద్రతలు కాపాడాలని సూచించారు. చిన్న సమస్యలను పెద్ద గొడవలుగా మార్చి వివాదాలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఇరుపక్షాలకు చెందిన 20 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారని తెలిపారు. జీరో క్రైమ్ రేట్ లేదంటే మేమేం చేయలేమని మేము ఎప్పటిలాగా ఎలాగ ఉంటుంది సార్. ఏంటంటే సార్ ఇప్పుడు ఎలా ఉంది కదా, ఇప్పుడు 4 సార్లు పెట్టాం సార్, ఒకసారి పెట్టాం. ఎలా ఉందంటే వస్తున్నారు ఎంటున్నారు చేపడితే చేసుకోండి సార్. ఉన్న రకాల మంచి జీరో క్రైమ్ రేట్ లేదంటే మేమేం చేయలేమని మేము ఎప్పటిలాగా ఎలాగ ఉంటుంది సార్. ఏంటంటే సార్ ఇప్పుడు ఎలా ఉంది కదా, ఇప్పుడు 4 సార్లు పెట్టాం సార్, ఒకసారి పెట్టాం. ఎలా ఉందంటే వస్తున్నారు ఎంటున్నారు చేపడితే సాటర్డే పెడతాం. సాటర్డే మార్నింగ్ ఉదయం 10 గంటలకి ఇటుపక్క 15 మంది వరకు కానీ 15 మంది వరకు కానీ సార్ ఒకసారి నీట్గా మీరు ఒకసారి నోట్ చేసుకోండి సార్. వాళ్ళ వరకు 15 వరకు దానికి తెలియని పేరు పెట్టి మన మిత్రులు సోషల్ మీడియాలోనే అలాగా ఉన్న ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో నాటడం జరిగింది. ఆ రోజే నేను చాలా వరకు క్లారిటీ ఇచ్చాను. సిఐ చైతన్య కృష్ణ గారు కూడా వచ్చి ఉన్నారు, ఎస్ఐ గారు, అలాగే ఎంపీడీఓ గారు, ఐసిడిఎస్ అండ్ సోషల్ వారు చెప్పాల్సిన వారు చెప్పారు. ఇవన్నీ మీకు మొన్ననే చెప్పాను. ఒక దారి సమస్య, వ్యక్తిగత సమస్యల గురించి ఇక్కడ వరకు వెళ్ళింది. ఇదివరకులాగా 5 సిట్టింగ్లు అయినాయి, ఇది ఒక సిట్టింగ్ అని వారు అనుకుంటే మాత్రం అది తప్పు, ఇబ్బంది పడతారు. ఎందుకంటే కొంతవరకే మేము బ్రతిమాలగలం. తహసీల్దార్ గారిని ఆధిపత్యపూర్ వీళ్ళు ఎదరకం చేసినప్పుడు ఎవరికో ఫైన్ వేసారట. అదిగో అప్పుడు ఆ ఫైన్ వేసినా అని వీళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టకూడదు. ఇట్లాగా ఇరు వర్గాల మధ్య ఆధిపత్యం అంటే ప్రికాషన్. మీకు తెలుసు, బైండ్ ఓవర్ అనేది అదేం కేసు కాదు. ప్రికాషన్గా ఒక మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గా నాకు ప్రపోజల్ పంపించారు ఎస్ఐ గారు. 107 పెడుతున్నాను, అది ఇచ్చి పోలీసు వారి దగ్గర ఒకటి నా దగ్గర పెట్టుకుంటాం. సాటర్డే వీరందరూ కలిసి ఎవరైతే ఈ 15 మంది 15 మంది ఉన్నారో వారు గ్రామంలో సామాజిక భవనంలో జస్ట్ గెట్ టుగెదర్ ఒక స్నాక్స్